డైరెక్టర్ అక్కడ ఇబ్బంది లేదు, పక్క బొమ్మ హిట్ అవుతుంది, దాంట్లో మటుకు రిమార్క్ లేదు. ఎందుకంటే అనిల్ రావు గారి మ్యాక్సిమం 99% రాజమౌళితో సమానం. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మూవీ నేను ఏదైనా కావచ్చు, మనం చూసుకుంటే రాజా ది గ్రేట్, సుప్రీం, సో పటాస్, సల్లే నీకెవరు, ఇలాంటి మంచి మంచి మూవీస్ కంటెంట్ తీసుకొని వచ్చారు. సో అయితే నాకు తెలిసినంత వరకు సాంగ్స్ పరంగా కొంచెం దృష్టిలో ఉంచుకొని మంచి సాంగ్స్ వదలని కోరుకుంటున్నాను. అంటే సేమ్ కాచాయనిలా ఉంది అంటున్నారు, సాంగ్ కాచాయని లాగా ఉంది అంటున్నారు. ఆ సాంగ్ గురించి ఏం చెప్తారు? కాచాయని అంటే అది నార్మల్ యూత్ పరంగా ఇప్పుడున్న జనరేషన్ యూత్ పిల్లలు ఉన్నారు కదా, నేను ఇంటర్ డిగ్రీ చదివేవాళ్ళు. సో వాళ్ళకి అయితే ఆ మూవీ పరంగా మాకైతే సపోర్ట్ చేస్తుంది. పెద్దవాళ్ళు ఉంటారు, చిరంజీవి అంటే మ్యాక్సిమం మీకు తెలుసుగా, చిన్నపిల్లల నుంచి పెద్ద హై రేంజ్ వరకు ఒక రేంజ్లో ఉంటుంది. సో బట్ ఆయనకి తగ్గ సాంగ్ కాదు ఇది. ఆయన సాంగ్ అంటే ఎలా ఉండాలంటే ఒక రేంజ్లో ఉంటుంది. బట్ ఇప్పుడు మూవీ పరంగా అయితే నాకు తెలిసినంత వరకు హిట్ అయితే పక్క పడుతుంది, దాంట్లో ఎటువంటి రిమార్క్ అయితే లేదు. సాంగ్స్ అనేవి కొంచెం బెటర్గా చేస్తే ఇంకొంచెం హైప్ ఉంటుంది మూవీకి అని అనుకుంటున్నా. భీమ్స్ గారి మ్యూజిక్ ఎందుకని ఈసారి ఫెయిల్ అయిందంటారు? ఫెయిల్ కావడం అంటే మెయిన్ కథ, పాట రాసేవారు ఎవరు లేరనుకుంటున్నాండి. నాకు తెలిసి ఇండస్ట్రీలో మెయిన్ మ్యాక్సిమం పాట రాసేంత వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. నేను అనుకోవడం అంటే అదే, మీకు తెలియదేం లేదు. ఒకప్పుడు పాటలు ఎలా వచ్చి మీకు తెలుసుగా, సాంగ్స్ అంటే ఎలా ఉంటాయి మీకు కూడా తెలుసు, నేను చెప్పాల్సింది ఏం లేదు. ఏజ్లో చిన్నవాడినే కావచ్చు, బట్ సాంగ్స్ విషయం వస్తే మీకు తెలియదు ఏం లేదు. చికిరి సాంగ్ ఎట్లా? చికిరి అంటే ఫస్ట్ కొంచెం అందరూ నవ్వుకున్నారు. సో బట్ అది ఇన్స్టాలో ట్రెండ్ అయ్యేసరికి సాంగ్కు హైప్ తెప్పించి మన యూత్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు. సో ఇన్స్టా మనకు బాగా స్టెప్ అనేది రామ్ చరణ్ గారు వేసిన స్టెప్ అయితే, మంచుబాబు గారి డైరెక్షన్ అయితే కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. సో బాగుంది, పర్లేదు. నాకు తెలిసి కథ పరంగా చూసుకుంటే ఇబ్బంది లేదు, ఉప్పెనకు మించితో లేదు. బాగుంటుంది అంతే, పర్లేదండి. మీసాల పిల్ల సాంగ్ ఎలా ఉంది? అది పర్లేదండి, ఇప్పుడు వచ్చి సాంగ్తో పోలిస్తే అది 100% పర్లేదు, బాగానే ఉంది. ఈ సాంగ్ కొంచెం క్రిటికల్గా ఉంది. అఖండ పోస్ట్ పోన్ అవడం మీద మీ రియాక్షన్ అంటే ఏం చెప్పమంటారండి. బాలయ్య బాబు అంటే చెన్నకేశ్వర రెడ్డి, సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ కొట్టిన తేజం ఉన్న ఏకైక వీరుడు అంటే ఒక బాలయ్య బాబే. సో అది ఒక హిందూయిజం కానీ ప్రతి ఒక్క దాని విధంగా వచ్చిన మంచి కంటెంట్ మన ఇండియా భారతదేశం పరంగా. సో ఆ కంటెంట్ మూవీ మిస్ అవుతున్నా చాలా బాధగా ఉంది. నేను అనుకునేది ఏంటంటే కొంచెం మూవీని ఆ డేట్ కుదిలింటే బాగుండేది అనిపించింది. బాలయ్య బాబు అంటే పర్లేదు, మనకి సినిమా బ్లాక్ బస్టర్ అండి, పక్క దాంట్లో అయితే రిస్క్ లేదండి. ఉంది బాలయ్య, ఇబ్బంది ఏం లేదు. అసలు మనం విజువల్ చూస్తుంటేనే స్మూత్ బౌన్స్ వస్తున్నాయి, అంత బాగుంది. బాలయ్య యాక్టింగ్ కానీ, బోయపాటి కానీ, డైరెక్షన్ కానీ, సాంగ్స్ కానీ పర్లేదండి. అసలు బీజానికి పోవచ్చండి మూవీకి, ఎందుకు కాదు కామన్ బీజానికి వెళ్ళిపోవచ్చు మూవీకి. అంత అయిపించాడంటే అంత అయిపించాడు. నాకు తెలిసినంత వరకు బాలయ్య బాబు ఒక్కరికి ఇచ్చినంత హైపు మిగతా సాంగ్లలో ఎవరికి ఇవ్వలేదు. మీకు తెలుసు, ఒక బాలయ్య బాబుకి ఇచ్చిన హైపు తమను ఎవరికి ఇవ్వరు అంతే. ఎందుకంటే అది రాదది, ఆ బేస్ అంటే ఒక బాలయ్యకి ఒక ఇజిలేస్తే ఒక అది రైలు అనేది వెనికిపోవడం ఎవరితో అసంభవం అంటే అది బాలయ్య వల్ల అవుతుంది, మిగతా ఎవరి వల్ల కాదు. అది నమ్మరు కూడా, చిరంజీవి గారు పంపిమంటే అది నమ్మరు ఎవరు. సో ఎవరికి సెట్ అయ్యేది అదే వాళ్ళకే సెట్ అయ్యింది. సో చాలామంది బాలయ్య బాబు జోక్ తీసుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది, ఏజ్ పెరిగితే కోపం ఎవరికైనా పెరుగుతుంది, కామనే, మనకు తెలిసిందే. సో మనకు మెంటల్ పరంగా ఎవరిని చూడకూడదు. సో సినిమా పరంగా మనం బాగా చూడాలి, సినిమా పరంగా మనం చూసి చెప్పాలి. ఏదైనా బాలయ్య బాబు గారి సినిమా బోర్ పడుతూ బ్లాక్ బస్టర్ పక్కా పడుతుంది, పడంది ఏమీ లేదండి. సో మీకు చెప్పాల్సింది చెప్పండి.